చంద్రబోస్ కథ. సాయంత్రం అయ్యింది. తన్విక్ తన నాన్న వెంకటేష్ పక్కన కూర్చున్నాడు. నాన్నా, నాకు ఒక మంచి కథ చెప్పు అన్నాడు తన్విక్. వెంకటేష్ తన్విక్ తలనిమిరి. ఈరోజు మనం ఒక గొప్ప నాయకుడి కథ చెప్పుకుందాం తన్విక్ అన్నాడు. చాలా కాలం క్రితం సుభాష్ చంద్రబోస్ అనే ఒక ధైర్యవంతుడు ఉండేవాడు. ఆయన మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావాలని కలలు కన్నాడు. ఆయన జైహింద్ అని గట్టిగా నినాదమిచ్చాడు. ఈ నినాదం అందరిలోనూ దేశభక్తిని నింపింది. సుభాష్ చంద్రబోస్ మన దేశం కోసం చాలా ప్రయాణాలు చేశాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు. మన దేశాన్ని విముక్తి చేయడానికి ఆయన ఎంతో కృషి చేశాడు. ఆయన చాలా ధైర్యవంతుడు. ఎప్పుడూ భయపడలేదు. మన దేశం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాటలు, పనులు ఎంతోమందిని ప్రేరేపించాయి. అందరూ ఆయనతో కలిసి స్వాతంత్ర్యం కోసం పోరాడారు. అలా సుభాష్ చంద్రబోస్ మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు. మనం ఎప్పుడూ ఆయనను గుర్తుంచుకోవాలి అని వెంకటేష్ చెప్పాడు. తన్విక్ కళ్ళు మెరిశాయి. వావ్ నానా, సుభాష్ చంద్రబోస్ చాలా గొప్పవారు అన్నాడు. వెంకటేష్ తన్విక్ని ప్రేమగా చూసి, అవును తన్విక్, మనం మన దేశ నాయకులను ఎప్పుడూ గౌరవించాలి అన్నాడు. తన్విక్ తన నాన్నను గట్టిగా పట్టుకున్నాడు.